అసలు మా అమ్మను చంపాల్సిన అవసరం నీకే వచ్చింది వదినా? దర్శన్, ఎవర్రా వదినా? మనుషుల ప్రాణాలు తీయాలని చూసిన దీన్ని వదిన అనరు, రాక్షసి అంటారు. ఈ ఇంటికి కేర్ టేకర్ అవసరం ఏర్పడింది అంటే మా వదిన గారికి యాక్సిడెంట్ అవ్వడం వల్లే. నువ్వు కేర్ టేకర్గా ఎంటర్ అయ్యావు అంటే ఆ యాక్సిడెంట్ కూడా నువ్వే చేసుంటావు. ప్రేమ అంటూ ఇంట్లో ఉన్న బిడ్డని తీసుకుని వెళ్ళిపోయావు. ఆస్తిలో వాటా అంటూ ఈ కుటుంబంతో వచ్చి గొడవ పడ్డావు. ఇప్పుడు కూడా ఇంతగా దిగజారిపోవడానికి గల కారణం ఆస్తి కోసమేనా? అదే అయ్యుంటుంది ఆనందా. ఏంటండి ఇది? మీరు వీళ్లతో ఎంత గొడవ పడినా, 10 మందిలో అత్తయ్య గారిని ఎంత అవమానించాలని చూసినా, వీళ్ళంతా మిమ్మల్ని తప్పుగా అనుకున్నా, అత్తయ్య గారు మాత్రం మీరు చేసిన తప్పుని ఎప్పటికైనా సరిచేసుకుంటారులే అనుకున్నారు. ఎప్పుడూ మిమ్మల్ని కోడలిగానే అనుకున్నారు. ఈ ఇంటికి పెద్ద కోడలనే చెప్పేవారు. అలాంటి ఆవిడ్ని చంపాలని చూస్తున్నారా? మనుషులనే వాళ్ళు చేస్తారా ఇలాంటి పని? అయ్యో అత్తయ్య, నేను చేసిన సాయం. ఊరికే అన్నానులేమ్మా, ఇది నా సంతోషం కోసం. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. శరణ్య, వెళ్తున్నావా? పద, నేను డ్రాప్ చేస్తా. అమ్మా, తీసుకెళ్ళనా? ఒరే, తను నీకు కాబోయే భార్య. తను బయటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ పర్మిషన్ ఎందుకురా? తీసుకెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీ. ఏదో మాట్లాడాలి అన్నారు, మాట్లాడరేంటి? ఏమండి, చెప్పండి. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. అవును, ఎప్పటి నుంచో
ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు ట్రై చేశాను కూడా, బట్ వీలు కాలేదు. ఇప్పుడైతే చెప్పేస్తానండి. యాక్చువల్గా నాకు మీరంటే చాలా ఇష్టం అండి. ఈ మాటలన్నీ ఎందుకు? ఒక్క మాటలో నేనంటే ఇష్టమని చెప్పేయచ్చు కదా. యాక్చువల్గా నేను 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 ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా గురించే చెప్తున్నారనుకుంటా. తన పేరొచ్చి సమీరా.